హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ రోల్ కోసం క్రేజీ కోలీవుడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశారు. మరి ఉస్తాద్ లో పవర్ స్టార్ తో ఢీకొట్టబోయే ఆ క్రేజీ కోలీవుడ్ యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనే దానిపై డిస్కషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా వైరల్ అయిన ఓ న్యూస్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ ని ఢీకొట్టే రోల్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. అటు ఆడియన్స్ డిస్కషన్స్, ఇటు అభిమానుల ఎక్సైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కోలీవుడ్ యాక్టర్ ఆర్ పార్థిబన్ నటిస్తున్నట్లు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆర్ పార్థిబన్ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు హరీష్ శంకర్. సెట్స్ లో ఆర్ పార్థిబన్ తో దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఉస్తాద్ లో పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టబోయే విలన్ ఆర్ పార్థిబనే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కోలీవుడ్ క్రేజీ యాక్టర్ ఆర్ పార్థిబన్ యుగానికి ఒకడు సినిమాతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు ఆర్ పార్థిబన్ రచ్చ సినిమాలో రామ్ చరణ్ కి ఫాదర్ గా నటించారు. యాక్టర్, రైటర్, డైరెక్టర్ అయిన ఆర్ పార్థిబన్ ని ఈ సినిమాలో డైరెక్టర్ హరీష్ ఎలా చూపించబోతున్నారో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీసు సబ్జెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేశారు పవన్ కళ్యాణ్. దీంతో మిగిలిన షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు హరీష్ శంకర్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి లేదా సమ్మర్ కి విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తోన్న ఉస్తాద్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఫుల్ సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. 1 వీక్ లో డార్లింగ్ బర్త్డే వస్తుండడంతో ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ జోష్ ని డబుల్ చేసేలా అదిరిపోయే సర్ప్రైజులు ప్లాన్ చేస్తున్నారు రాజాసాబ్, ఫౌజీ మేకర్స్. ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్డే మంత్ కావడంతో ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. డార్లింగ్ అభిమానుల సెలబ్రేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ప్రభాస్ బర్త్డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు రాజాసాబ్, ఫౌజీ మేకర్స్. మోస్ట్ యాంటిసిపేట్ సినిమాలైన ఈ 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి అదిరిపోయే అప్డేట్స్ వస్తూ ఉండడంతో నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ తో ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. హనూర్ రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఫౌజీ. పీరియాడిక్ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఉంటుంది అనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో సినిమాకి ఫౌజీ టైటిల్ నే కన్ఫర్మ్ చేస్తారా లేక మరేదైనా పవర్ఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దాదాపు 60% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను 2026 ఆగస్టులో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మైత్రి నిర్మాతలు. ప్రభాస్ బర్త్డేకి ఫౌజీ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ తో పాటు ది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తూ ఉండడంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు డార్లింగ్ అభిమానులు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన డైరెక్టర్ మారుతి ప్రజెంట్ యూరోప్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో బ్యాలెన్స్ సాంగ్స్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించి రివీల్ చేసిన ప్రభాస్ డాన్సింగ్ స్టిల్ వీడియో అంచనాల్ని పెంచేసింది. రాజాసాబ్, ఫౌజీ సినిమాల అప్డేట్స్ తో పాటు ప్రభాస్ బర్త్డేకి సలార్ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో సెలబ్రేషన్స్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు డార్లింగ్ అభిమానులు. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్, డ్యూడ్ సినిమాలు. ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ ప్రమోషన్స్ తో సినిమాలపై కావాల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్నాయి. మరి ఈ 2 సినిమాలు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏంటి? రెండింట్లో ఆడియన్స్ ఏ సినిమాపై క్యూరియస్ గా ఉన్నారు? ఈ వీక్ బాక్సాఫీస్ దగ్గర సందడంతా చిన్న సినిమాలదే. పేరుకే చిన్న సినిమాలు కానీ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, ప్రదీప్ రంగనాథన్ మూవీస్ కావడంతో తెలుసు కదా డ్యూడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోంది. ఇక ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా కంప్లీట్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ 2 సినిమాలు ఈ శుక్రవారమే బాక్సాఫీస్ ముందుకు రావడంతో చాలా క్యూరియాసిటీతో ఉన్నారు జనాలు. ఈ శుక్రవారం 17న ఆడియన్స్ ముందుకొస్తోంది సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా.
నీరజ కోనా డైరెక్ట్ చేసిన ఈ ట్రయాంగిల్ లవ్ ఎంటర్టైనర్ లో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా సినిమాలో సిద్ధు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. జాక్ సినిమా ఫెయిల్యూర్తో సక్సెస్ ట్రాక్ తప్పిన సిద్ధు హోప్స్ కూడా తెలుసు కదా సినిమా పైనే ఉన్నాయి. తెలుసు కదా సినిమాతో పాటు ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా డ్యూడ్. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇస్తున్నారు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన డ్యూడ్ బుకింగ్స్ లో అదరగొడుతోంది. మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా సాలిడ్ ప్రమోషన్స్ తో కావలసినంత బజ్ క్రియేట్ చేసుకుంది. మరి తెలుసు కదా డ్యూడ్ సినిమాల్లో ఆడియన్స్ ని మెప్పించే సినిమా ఏదవుతుందో వెయిట్ అండ్ సీ. నితిన్ కి ఒక్క హిట్ పడిందంటే చాలు, ఆ వెంటే వరుస ఫ్లాపులు. చేసిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అవ్వటంతో నితిన్ కెరీర్ డైలమాలో పడింది. టైం తీసుకొని మంచి ప్రాజెక్ట్స్ తో వద్దామనుకుంటే అవి సెట్స్ పైకి వెళ్లక ముందే మిస్ అయిపోతున్నాయి. మరి నితిన్ కెరీర్ పరిస్థితి ఏంటి? తన సినిమాలను దక్కించుకున్న హీరోలెవరు? నితిన్ ప్రజెంట్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైం ఫేస్ చేస్తోన్న హీరో. ఈ ఇయర్ బాక్సాఫీస్ ముందుకొచ్చిన నితిన్ సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాల ఫెయిల్యూర్ రిజల్ట్ ఎఫెక్ట్ నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పడింది. తనతో సినిమాలు చేసేందుకు ముందుగా కమిట్ అయిన డైరెక్టర్స్ ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. నితిన్ చేయాల్సిన ఈ ప్రాజెక్ట్స్ లోకి యంగ్ హీరోలు వచ్చి చేరుతున్నారు. దీంతో నితిన్ కెరియర్ పై డైలమా క్రియేట్ అవుతోంది. రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ టైంలో విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు రివీల్ చేశారు నితిన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉంటుంది అన్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఇష్క్ సినిమాతో సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో విక్రమ్ కే కుమార్ ప్రాజెక్ట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నితిన్ నుంచి చేజారి విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్లింది అనే న్యూస్ వైరల్ అవుతోంది. విక్రమ్ కే కుమార్ చెప్పిన స్టోరీ లైన్ కి ఎగ్జైట్ అయిన రౌడీ హీరో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోన్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా రౌడీ జనార్దన సినిమాని పట్టాలెక్కించారు. విక్రమ్ కే కుమార్ ప్రాజెక్టు మాత్రమే కాదు, బలగం ఫేమ్ వేణు డైరెక్షన్ లో అనౌన్స్డ్ అయిన ఎల్లమ్మ సినిమా కూడా నితిన్ చేతిలో నుంచి మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు హీరోయిన్ దొరక్క డిలే అవుతూ వస్తోన్న ఈ సినిమా ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్లినట్లు సమాచారం. ఎల్లమ్మతో పాటు శ్రీను వైట్ల కాంబినేషన్ లో మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా శర్వానంద్ చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా తాను చేయాల్సిన సినిమాలు అన్నీ ఒక్కొక్కటిగా వేరే హీరోల చేతిలోకి వెళ్లిపోతూ ఉండడంతో నితిన్ కెరియర్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మరి ఈ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి నితిన్ ఎప్పుడు బయటపడతారో వెయిట్ అండ్ సీ. మన శంకర వరప్రసాద్ సెట్స్ లో తిలక్ వర్మ, కౌంట్ డౌన్ అలర్ట్ ఇచ్చిన బాలయ్య, సింబు సినిమా కోసం ఎన్టీఆర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మన శంకర వరప్రసాద్ గారు సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా ఫైనల్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ప్రతిభను మెచ్చిన చిరంజీవి అతడిని సన్మానించారు. డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తున్న బాలకృష్ణ అఖండ 2 నుంచి 50 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి సీను. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి విడుదలైన అసుర ఆగమనం గ్లింప్స్ 8 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ హీరో సింబు అరసన్ మూవీ తెలుగు ప్రోమోని ఈ శుక్రవారం ఎన్టీఆర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా తెలుగులో సామ్రాజ్యం పేరుతో డబ్ అవుతోంది. సుధీర్ బాబు అప్కమింగ్ మూవీ జటాదర ట్రైలర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. సోనాక్షి సిన్హా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఖలీఫా మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రణవీర్ సింగ్ అప్కమింగ్ మూవీ దురందర్ నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తుంది. గోపిగాళ్ల గోవా ట్రిప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాకి అంతా సపోర్ట్ చేయాలన్నారు డైరెక్టర్ సాయి రాజేష్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.
బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.